ఉందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను ఇది మాట్లాడే ముందు ఒక వీడియో చూపిస్తా, చూసిన తర్వాత మాట్లాడుకుందాం. இப்ப யாரும் எதுவுமே பண்ண மாட்டீங்க. இதெல்லாம் பரவாயில்லையா? చూసారుగా వీడియో. కన్న కూతురు కాళ్ళు పట్టుకొని కన్నీటి పర్యాంతమై వేడుకుంటున్నారు కన్న తల్లి తండ్రి. వాళ్ళ మాటల్ని కూడా పట్టించుకోవట్లేదు. చివరికి తల్లిదండ్రులను వదిలి ప్రేమించిన యువకుడితో వెళ్ళిపోయింది. తమిళనాడులోని ధర్మపురి జిల్లా మొరుప్పూర్ సమీపంలో జరిగిన ఈ ఘటన ప్రతి వ్యక్తి హృదయాన్ని కలిచివేస్తుంది. ప్రేమించిన వ్యక్తితోనే జీవితం గడపాలని పట్టుదలతో ఉన్న యువతి పోలీస్ స్టేషన్లో తన కాళ్ళు పట్టుకొని కన్నీటి పర్యాంతమై వేడుకున్న కన్న తల్లి తండ్రి మాటలను కూడా పట్టించుకోలేదు. చివరికి తల్లిదండ్రులను వదిలి ప్రేమించిన యువకుడితో వెళ్ళిపోయింది. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అమ్మా, నువ్వే మా ప్రాణం, మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు అంటూ గుండెలు పగిలేలా రోధించిన తల్లిదండ్రుల బాధను మాటల్లో చెప్పలేం. 9 నెలలు మోసి కని పెంచి చదివించి ఎన్నో కలలు కని పెద్ద చేసిన కూతురు ఒక్క నిర్ణయంతో వారిని ఒంటరిగా చేసి వెళ్ళిపోవడం చూసి అక్కడున్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు. ప్రేమ అనేది వ్యక్తిగత నిర్ణయమే అయినా ఆ నిర్ణయం తీసుకునే ముందు తల్లిదండ్రుల మనసు, వారి త్యాగాలు, వారి ఆశలు కూడా గుర్తు పెట్టుకోవాలి అనే విషయాన్ని ఈ సంఘటన మరొకసారి గుర్తు చేసింది. ఏదేమైనా ఇలాంటి కూతురు పుట్టినా ఒకటే, గిట్టినా ఒకటే. అంత కసాయిగా ఎలా ఉండగలిగింది? నీ ప్రేమ నిజంగా నిజమైందైతే నీ తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకో. వాళ్ళ కడుపు కోతకు కారణమై నువ్వు పెళ్లి చేసుకుని ఏం సుఖపడతావు? ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? ప్రేమ కోసం తల్లిదండ్రుల మనసు బాధ పెట్టడం సరైన నిర్ణయమా? మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. ప్రతి వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటివి చాలా మందికి చేరాల్సిన అవసరం ఉంది. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీకు తోచిన సహాయాన్ని అందించండి. ఆర్ వాయిస్ కి ఈరోజు మీ ఆర్థిక చేయూత చాలా చాలా అవసరం. సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.